గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నా గాయస్. ఈ బ్లాగ్ మళ్ళీ పూజా రూమ్లో అంటే యూ గైస్ కెన్ గ్యాస్ అనుకుంటున్నా. మా మమ్మీ వాళ్ళు రావడం, నేను పూజా రూమ్లో వీడియో చేయడం అంటే ఏదో కొన్ని కొత్త సిల్వర్ ఐటమ్స్ వచ్చాయని అనమాట. సో ఐమ్ గోయింగ్ టు షో యూ గైస్ ఈసారి మా మమ్మీ వాళ్ళు తెచ్చిన కొత్త సిల్వర్ ఐటమ్స్ ఏది అనేసి. ఇట్స్ ఎ వెరీ స్వీట్ అండ్ షార్ట్ హాల్ అనమాట. చూపిస్తాను మీకు. సో ద ఫస్ట్ వన్ వచ్చి నాకు చాలా నచ్చింది కదా ఈ పీస్ అయితే. కాకపోతే ఈసారి కొంచెం డిఫరెంట్గా ఇది నేను వర్ధమాన్లో కొనకుండా సూర్య సిల్వర్స్లో కొన్నాను అనమాట. సూర్య సిల్వర్స్, మేము హైదరాబాద్ అనుకుంటా వీళ్ళు అక్కడ తీసుకున్నాం. 5 ఉండే చిన్న దీపాలు గాయస్. మీ అందరికీ తెలుసు నా దగ్గర పెద్ద పెద్ద దీపాల సెట్స్ ఉన్నాయి అని చెప్పి. ఎవ్రీడే పూజకైతే నా దగ్గర ఉండే రెగ్యులర్వి సరిపోతుంది గాయస్. కాకపోతే ఇట్లా సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలన్నా, లేదా ఇంకేదన్నా పెద్ద పూజలు, వరలక్ష్మి వ్రతం కానీ, వినాయక చవితి అట్లాంటివి ఏమన్నా చేయాలి అన్నా కష్టమవుతుంది అనమాట. వాటిల్లో దీపాలు ఉండలేదు. ఎంత పెద్ద ఒత్తేసినా, ఎంత నిండుగా నూనె పోసినా ఉండట్లేదు. అలాంటి టైంలో దేవుడికి దగ్గరలో ఇది పెడితే చాలా బాగుంటుందని చెప్పి ఇలా 5 ఉండేది తీసుకున్నాను అనమాట. 2 తీసుకున్నా. ఇవి సూపర్ ప్రిటీ ఉంది గాయస్. పైన నెమలి వచ్చింది డిజైన్. అండ్ 5 దీపాలు. ఇట్స్ ఇన్ ఎ ప్లెయిన్ సిల్వర్ అనమాట, నాట్ యాంటిక్. నేనే ప్లెయిన్ తీసుకున్నా. ఎందుకు అంటే క్లీనింగ్ ఈజ్ సో ఈజీ, బికాస్ దిస్ ఈజ్ ఏ రెగ్యులర్లీ యూజ్డ్ ఐటమ్ కాబట్టి. ఇది 2 కలిపి నాకు 50,000 రూపీస్ పడింది అనమాట. అండ్ విచ్ ఈజ్ సో గుడ్. నా అగైన్ సిల్వర్ ప్రైజెస్ ఆర్ అప్. 320 ఉందేమో పర్ గ్రామ్. ఇది నేను కొన్నప్పుడు అగైన్ 250 ఎంతో ఉండింది గైస్. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ సెట్ అనమాట. కానీ ఇది చాలా బాగుంది. ఫస్ట్ రెగ్యులర్గా డైలీ వాడేద్దామని తెచ్చుకున్నాను. బట్ ఇది చూశాక వద్దులే, ఇట్లా వినాయక చవితికి, వరలక్ష్మి వ్రతానికి, సత్యనారాయణ స్వామి వ్రతానికి అట్లా పెట్టుకుంటేనే అందంగా ఉంటుందని చెప్పి లోపల పెట్టేస్తున్నాను అనమాట. వాడటం లేదు. సో ద నెక్స్ట్ వన్ ఈస్ ఇది. చాలా థాట్ ప్రాసెస్ యూజ్ చేసి మరి నేను వర్ధమాన్ సిల్వర్స్లో చేయించుకున్నాను అనమాట. ఇది అదే అగరబత్తి పెట్టే స్టాండ్. ఇలా 5-10 అగరబత్తీస్ పెట్టుకోవచ్చు అనమాట. నా కాన్సెప్ట్ ఏముండే అంటే, నాకు పెద్ద ప్లేట్లో ఇట్లా ఇస్తే యాషెస్ పెద్ద ప్లేట్లో పడతాయని నేను అనుకున్నాను అనమాట. అన్ఫార్చునేట్లీ ఇది చిన్న సైజే వచ్చింది. ఇక్కడ చూస్తే ఇది యాషెస్ 90% ఆఫ్ ది ఛాన్సెస్ బయటపడతాయి అనుకుంటున్నాను నేను మిడిల్లో పెట్టినా కూడా. బట్ నౌ దట్ ఐఎమ్ సో యూస్ టు మై ఈ గ్లాస్ది అగర్బత్తి స్టాండ్. ఇదైతే చాలా నీట్గా ఉంది. క్లీనింగ్ ఈజ్ మచ్ ఈజియర్. దాంతో బయట అస్సలు పడదనమాట. సో అందుకనేసి అదే కంటిన్యూ చేద్దాం. ఇది పూజలకి వాటికి తీసుకున్నాము. పంతులుగా వాళ్ళు ఎవరైనా వస్తే గుచ్చేస్తారు కదా, వాటి పైన వీటి పైన. అది ఇస్తే అది గుచ్చుకుంటున్నారు పాపం వాళ్ళు. అయినా అప్పుడు అంత సెట్గా వాడచ్చులే అని చెప్పి ఇది కూడా లోపల పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఇదైతే వాడటం లేదు. అండ్ దిస్ వన్ మ్యాచెస్ మై ఎంటైర్ అదేంటది నాకు పూజా రూమ్లో ఉండే సెట్స్ అనమాట, యాంటిక్ది. ఇది కూడా మళ్ళీ వర్ధమాన్లోనే చేసుకున్నాను నేను. దిస్ ఈజ్ ఆల్సో సూపర్ ప్రిటీ. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ సూపర్ ప్రిటీ వన్ అనమాట. ఎంత బుల్లి నందీశ్వరుడు అంటే, ఈ నందీశ్వరుడిని కావాలనే చేయించుకున్నా. ఎందుకు అంటే హారతికి గైస్. ఇప్పుడు దేవుడికి ఇచ్చే హారతిలో నాగుపాము ఉంది కదా, 5 హెడ్స్ది నాగుపాము. దాని లోపల నందిని కూడా పెడదాము, 2 కలిపి హారతి ఇవ్వచ్చు అని చెప్పి హారతి కోసం తీసుకున్నా. దిస్ ఈజ్ జస్ట్ 3 grams ఆర్ లెస్. చిన్న బుల్లి నంది అనమాట. సో మనము మన హారతి దీంట్లో పెట్టేద్దాం. ఇది ఇక్కడ ఎత్తికిచ్చాను నందిని. నాకు 2 ఉంటారు ఇప్పుడు. చాలా ప్రిటీ ఉంది హారతి పళ్ళు. సో అదనమాట. ద నెక్స్ట్ వన్ ఈస్
ఇవి పూల బుట్టలు, ఎక్స్ట్రా పూల బుట్టలు కొనుక్కున్నా అనమాట. రోజ్ పూలు అవన్నీ వేసుకోవడానికి, ఎందుకంటే గోల్డ్ పూలు వేసుకోవడానికి. రోజ్ పూలకి ఈ పెద్ద పూల బుట్ట సరిపోతుంది అని చెప్పి తీసుకున్నాను. యాక్చువల్లీ చాలా బాగుంది గైస్. కాకపోతే ఈ వైట్ మెటల్ది నాకు ఎవరో గిఫ్ట్ ఇచ్చారు. ఆ రోజ్ పూలు దీంట్లో కూడా సరిపోతుంది అనమాట. సో నౌ ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ వెదర్ టు యూజ్ ఇట్ ఆర్ కీప్ ఇట్ ఇన్సైడ్ అని. యూజ్ చేసేస్తేనే బెటర్ అండి. సో ఇదొకటి. ఇదొకటి 2 సేమ్ పూల బుట్టలు తీసుకున్నా. 300 grams ఎంతో గైస్. ఇది 2 కలిపి 300 grams. 2 కలిపి రాదు అంతే ఉంది మరి. 145 140. ఇది కూడా వర్ధమాన్ సిల్వర్స్లోనే తీసుకున్నాను అనమాట. చూద్దాం దీనిలో గోల్డ్ పూలు పడతాయా అని. 1200 ఫ్లేవర్స్ ఆల్మోస్ట్ గోల్డ్వి. పర్ఫెక్ట్ ఉంది. ఇంకా నేను నా వెండి దాంట్లో ఇది పెద్ద పూల బుట్టలో రోజ్ ఫ్లవర్స్ పెట్టేసుకుంటే ఇంక ఇవి పూజలకి వాటికి దేనికన్నా పనికి వస్తుందేమో చూసుకుంటాం. పూలు అట్లా వేసుకోవడం. వైట్ మెటల్ గిఫ్ట్ ఇచ్చారు. బాగుంది. సో ఇవి వచ్చి మా అక్కతో చేయించుకున్నాను అనమాట, తెప్పించుకున్నా. ఇవేంటి అంటే శ్రీచక్రాలు గైస్. మీకు తెలుసు కదా, నేను మంత్లీ ఫ్రెండ్స్ని పిలిచి ఇది చేసుకుంటా అని చెప్పి లలిత సహస్రనామం చాంటింగ్. సో దానికోసం అని అనమాట. ఎలాంటిది కొనుక్కున్నా అంటే ఉత్త శ్రీచక్రం కొనుక్కోకుండా తాబేలు పైన వచ్చిన శ్రీచక్రం తీసుకున్నా. ఎందుకు అంటే తాబేలు ఈజ్ సో గుడ్ అండ్ ఆస్పీషియస్. దానిపైన శ్రీచక్రం లాగా వస్తుంది కదా. ఇట్స్ ఎ టూ గుడ్ డిజైన్ గైజ్. ఇంత తక్కువ గ్రామ్స్లో మా రేత బాగానే పంపింది. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. 9 తీసుకున్నా అనమాట. 2 4 6 8 9. సో యూజువల్లీ 5 to 9 పీపుల్ని పిలిచి చేసుకుంటా కాబట్టి అందరి కోసం ఒక్కొక్కటి. దీనిపైన నీళ్ళు పెట్టుకోవద్దా? అంటే నల్లగా పోకుండా ప్రతిసారి తీయాలి దాంట్లో అయితే. అండ్ దీనిపైన కుంకుమ అర్చన చేసుకోవచ్చు వాళ్ళు. నేను అమ్మవార్లకి పూజ చేసుకున్నాను అంటే, సో అందుకని తీసుకున్నాను అనమాట. ఇది సేమ్ పీస్ 8 ఉన్నాయి ఇవి. యాక్చువల్లీ నన్ను కూడా ఒకదాన్ని ఇంక్లూడ్ చేసుకున్నా అనమాట దీంట్లో. సో నేను ఒకటైతే పూజా రూమ్లో పెట్టుకుందాం అనుకుంటున్నా. చెప్తా ఎంత మంచిగా వచ్చాయో సైజులో అయితే. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. And the next one is the best of everything. Sivarahi అమ్మవారు గైస్. సైజ్ వైజ్ కానీ అసలు ఆ చెక్కడం కానీ వర్ధమాన్ సిల్వర్స్లో వాళ్ళు చాలా బాగా చేశారు గైస్. ఆ పూలమాల, ఫేస్, బ్లౌజ్ అన్నీ చూడండి ఎంత బాగుంటుందో అసలు. అమ్మవారి ఫేస్ కానీ, కూర్చొని ఉండడం, శారీ చాలా 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 అందంగా ఉన్నారు గైస్. అసలు వారాహి నవరాత్రులప్పుడు పెట్టుకొని చేసుకుంటే మంచిదని చెప్పి ఇది కూడా తెప్పించుకున్నా. ఈ పూలమాల కంటిన్యూయేషన్ కింద చూసారా ఎంత మంచిగా ఇచ్చారో. ఆ చెక్కడం అయితే సూపర్ హైలైట్ అయ్యారు గైస్ అమ్మవారు అయితే. నాకైతే నా కళ్ళు సరిపోవట్లేదు చూసుకోవడానికి, అంత బాగున్నారు అమ్మవారు. వచ్చి ఇక్కడ గుళ్ళో ఉండే అమ్మవారిలానే ఉన్నారనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇంకొక సూపర్ ఐటమ్.
ఎంత బాగున్నారంటే దుర్గా అమ్మవారు ఫేస్ చూడండి గైస్, నవ్వుతూ అసలు నిజంగా అమ్మవారు. ఈ లయన్ ఇది చాలా పెద్దగా వచ్చింది, నేను ఇంత పెద్దగా వస్తుందని అనుకోలేదు. మంచి సైజ్ గైజ్ అసలు నిజంగా. ఆయుధాలు చెక్కడం కానీ, ఫేస్, సారీ, వెనకాల హెయిర్ చూడండి ఎంత బాగుందో. దిస్ ఇస్ ద బెస్ట్ అని చెప్తాను నేను. ఎంత మంచిగా ఉన్నారో అసలు నిజంగా. ఇవన్నీ ఇప్పుడు నేను రోజు లలిత సహస్రనామం ఎలాగో చేస్తా కదా, సో ఈ దేవుళ్ళందరి కోసం అనమాట. ఇది యాక్చువల్లీ వారాహి అమ్మవారు అంత పెద్దగా వస్తారని నేను అనుకోలేదు, అందుకనేసి ఒక ప్లేట్ తెప్పించుకున్నా. చూస్తే వారాహి అమ్మవారు చాలా పెద్దగా ఉన్నారు. నేను ఈ ప్లేట్ వచ్చి దుర్గా అమ్మవారి కోసం అని తెప్పించుకున్నాను అనమాట. అమ్మవారిని పెట్టుకున్నాను నేను. సో ఇదే సైజ్ ప్లేట్ కావాలి ఇప్పుడు నాకు వారాహి అమ్మవారిని పెట్టుకోవడానికి, లేకపోతే ఇది సరిపోదు అనుకుంటా. అమ్మవార్లు ఇద్దరు సరిపోదు దీనిపైన, ఇలా వస్తారనమాట. సో ఇంకొకటి కూడా తీసుకోవాల్సింది. ఐ డిడ్ ఏ సూపర్ బిగ్ మిస్టేక్ ఆఫ్ జస్ట్ బయింగ్ 1 ప్లేట్ అనమాట. సో ఇది తీసుకున్నా. ఇది యాక్చువల్లీ వీడియోలో పెద్దగా కనిపించింది గైస్. ఇట్స్ సూపర్ బిస్కెట్ అనమాట. ఇది చాలా చిన్న ప్లేట్. దేవుళ్ళందరినీ ఇందులో పెట్టుకొని పూజ చేసుకుందామన్న ఐడియాతో కొనుక్కున్న ప్లేట్ ఇది. ఇది చూస్తే చాలా చిన్న ప్లేట్. ఇది నాకు తెలిసి వర్కౌట్ అవ్వదు అనుకుంటా, నా దేవుళ్ళు అమ్మవార్లందరినీ పెట్టుకొని దీంట్లో చేసుకోవడం అంటే పూజ. మరి అడ్జస్ట్ చెయ్యొచ్చా చెయ్యలేమా ఏంది పరిస్థితి అనేది చూడాలి, నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు. అందరినీ ఒకే ప్లేట్లో దగ్గర పెట్టి ఏమన్నా చెయ్యొచ్చేమో చూడాలి. ఐ ట్రై నా ఇప్పుడు అరేంజ్ చేసుకొని చూస్తాను వర్కౌట్ అవుతారా అవ్వరా అనేసి. అవ్వరనే అనుకుంటున్నాను, బట్ విల్ సీ గైస్. ఎంత బాగుందో, మంచి పెద్దగా ఉంటుందని తీసుకునేది. ఇట్స్ బుల్లి ప్లేట్, చిన్న ప్లేట్ గైస్ ఇది. అందుకని అండ్ ఈ 2 నాకు మా మమ్మీ బేబీ షవర్కి గిఫ్ట్ ఇస్తుందన్నమాట ప్లేట్స్. సో ఇట్స్ టిఫిన్ ప్లేట్స్, భోజనం ప్లేట్స్, అన్నీ బిగ్ ప్లేట్స్. కాకపోతే మనము ఏదైనా డెకార్కి కూడా, పూజలకి అన్నిటికీ కూడా వాడుకోవచ్చు అనమాట. సో ఐ డోంట్ నో లైక్ దేనికి వాడతా అని. ప్రస్తుతానికి అయితే బేబీ షవర్కి పెట్టుకొని తర్వాత చూడాలి. ఒకవేళ అమ్మవార్లందరూ దీంట్లో సరిపోయారు అనుకోండి, దీంట్లో అరేంజ్ చేద్దాం లేదా దాంట్లో అరేంజ్ చేద్దాం అనుకుంటున్నా. సో యాజ్ ఆఫ్ నో అయితే నో ఐడియా అనమాట. చూడాలి ఇప్పుడు. బట్ లాస్ట్ అయితే కొంచెం పువ్వులు తెప్పించుకున్నా ఇండియాలో, కొంచెం చీప్ అని చెప్పి ఉన్నాయి అంతే. కాకపోతే ఇప్పుడు దేవుళ్ళు ఎలా అరేంజ్ చేయాలి, ఎలా పడతారు ఏంటి అనేది చూడాలి గైస్ మనం. ఈ బుజ్జి ప్లేట్లో ఇది ఎంత బిస్కెట్ అనుకోలేదు గైస్. ఇట్స్ ఎ వెరీ స్మాల్ ప్లేట్ అసలు నిజంగా. ఉత్త ఈ అమ్మవార్లు ఇద్దరే కూడా సరిపోయేటట్లున్నారు దీంట్లో అయితే. బట్ విల్ సీ గైస్. దగ్గరగా పెట్టి చూద్దాం, ఏమన్నా యూజ్ ఉంటుందేమో. గాయస్ నేను ఏదైనా అయితే కొనుక్కున్నానో అదే వర్కౌట్ అయిందనమాట. సో కరెక్ట్గా సరిపోయారు గైస్. కరెక్ట్గా అంటే కరెక్ట్గా. ఎంత బాగుందో అసలు. అమ్మవార్లందరూ ఒక దాంట్లో ఉంటే, సో దీంట్లోనే నేను పూజ చేసుకోవచ్చు ఇప్పుడు మంచిగా. పర్ఫెక్ట్గా సరిపోయారనమాట. అండ్ ఈ ప్లేట్ కూడా కరెక్ట్ సైజ్ అనిపించింది ఇప్పుడు నాకు. బట్ యా, వెనకాలేమో దుర్గా అమ్మవారు, వారాహి అమ్మవారు, ఇక్కడ మిడిల్లో ఏమో లలిత అమ్మవారు, అక్కడ అది గజలక్ష్మి అమ్మవారు, సంతాన లక్ష్మి అమ్మవారు అండ్ మిగతా అష్టలక్ష్ములందరినీ ఇక్కడ పెట్టాను. అండ్ సెంటర్లో శ్రీచక్రం పెట్టాను అనమాట.
సో ఇప్పటికైతే పర్ఫెక్ట్గా అరేంజ్ అయిపోయింది. మనము పూజ చేసేసుకుందాం. కింద ఇలా మంచిగా మెష్ లాగా ఇచ్చారనమాట, బేస్ ఫ్లాట్గా ఉండడానికి అమ్మవార్లకి. आदिकाव्ये बालकाण्डे 37 सर्गः। సో ఐ హోప్ మీ అందరికీ నా న్యూ సిల్వర్ ఐటమ్స్ నచ్చాయి అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. బాయ్.